ఎవరి పనులు వాడు చేసుకోవడమే. వ్యవసాయ కుటుంబంలో ఉన్న పొద్దున్న లేవాలంటే ముందు పేడ తీసుకోవాలి, ఆ పశువుల దగ్గర శుభ్రం చేసుకోవాలి. లేవగానే పని అయితే వాడు సంధ్యావందనం చేస్తూ కూర్చుంటే ఎలాగా? అందుకే వాళ్ళకి అవి చెప్పలేదు. మాకు చెప్పలేదు అనకూడదు. ఎవరికి ఏది అవసరమో అది చెప్పారు. బ్రాహ్మడికి అవన్నీ అవసరం లేదు. ఆయన పొద్దున్న లేచి తెల్లారక ముందే స్నానం చేయి, నువ్వు వేదం చదువుకో, కూర్చో అన్నారు. ఆయనకు చెప్పి ఆయన చేయాలి. ఆచారాల పేరు మీద అన్ని కలగాపులగం అయిపోకూడదు. క్షత్రియుడు రాముడు కాబట్టి కర్తవ్యం దైవమా అన్నికం. అరణ్యంలో ఉన్న చోట కూడా క్షత్రియుడు చేయాల్సిన పనులు చేయాలి. అందుకని పొద్దున్నే సంధ్యావందనం క్షత్రియులకి ఉంది. చెయ్యాలయ్యా, సూర్య నమస్కారం చేసుకోవాలి. మీ వంశకర్త సూర్యభగవాను ఆయన లేవమని చెప్పాడు. దాని నుంచే మనం గ్రహించాలి. ముందు అసలు జీవితం బాగుండాలంటే ముందు 5 గంటలకు లేవాలండి. తర్వాత మిగిలినవన్నీ తర్వాత విషయాలు. మొట్టమొదటి విషయం అది 5ంటికి లేవాలంతే. ఇక రెండో మాట లేదు అందులో. అది సుప్రభాతంలో మొట్టమొదటి మాట. నువ్వు 5ంటికి లేస్తేనే నీకు దైవభక్తి ఉన్నట్టు లెక్క. ఇప్పుడు లేస్తే ఏమిటి అని పడుకోకూడదు. ఇవన్నీ క్రమశిక్షణ ఉంటేనే దైవం. ఇవాళ క్రమశిక్షణ, నిబద్ధత, చిత్తశుద్ధి అనే 2-3 కారణాల వల్ల విదేశాల్లో అనేక దేశాలు అభివృద్ధిలో ఉన్నాయి. ఆ క్రమశిక్షణ లేకే మనం చాలా వెనకబడం.